శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో క్షయరోగహర సిద్ధి, ఆరోగ్య సిద్ధిలో క్షయరోగహర సిద్ధి. వాతావరణ కాలుష్యం వల్ల క్షయవ్యాధి అనేకులలో సోకేటటువంటి ప్రమాదం ఉన్నది. అటువంటి వ్యాధి నుంచి బయటపడటానికి ఒక మంచి మార్గము శంకర భగవత్పాదుల వారి సౌందర్యలహరిలో తెలియజేయబడ్డది. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే అనేటటువంటి ఈ శ్లోకాన్ని 45 రోజులు 1000 సార్లు పఠించాలి. ఓ అమ్మా, మనస్త్వం ఆజ్ఞాచక్రములో ఉన్నటువంటి మనస్తత్వము నీవే. వ్యోమత్వం విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి ఆకాశతత్వము నీవే. మరుదసి మరుత్సారథిరసి అనాహత చక్రంలో ఉన్నటువంటి వాయుతత్వము నీవే. స్వాధిష్టానంలో ఉండేటటువంటి అగ్నితత్వము నీవే. త్వమాపస్త్వం మణిపూరకంలో ఉండేటటువంటి ఆపహ జలతత్వము నీవే. భూమిస్త్వయి మూలాధారంలో ఉండేటటువంటి భూతత్వం కూడా, పృథివీతత్వం కూడా నీవే ఉన్నావు. అలా ఉండి నీకంటే వేరైనటువంటిది నహి పరం, వేరైనటువంటిది ఏమీ లేకుండగా సమస్తము నీవే అయి ఉన్నావు. అటువంటి నీవు త్వమేవ స్వాత్మానం పరిణయితం విశ్వవపుష, నీవు నీ రూపాన్ని ప్రపంచ రూపంగా పరిణమింపజేసుకోదలిచినటువంటి దానవై చిదానందాకార స్వరూపుడైనటువంటి ఆ శివతత్వమైన బ్రహ్మస్వరూపమైన ఆనంద భైరవుని స్వరూపాన్ని నువ్వు ధరిస్తున్నావు. అలా మొత్తం విశ్వరూపాన్ని పొందదలుచుకున్నటువంటి దానివై ఆనంద భైరవ స్వరూపాన్ని పొందుతున్నావు. ఆ శివతత్వంతో సమమవుతున్నావు, లీనమవుతున్నావు అని చెప్పబడ్డటువంటి ఈ మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వం ఆపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే అనేటటువంటి ఈ శ్లోకాన్ని త్రిశూల ముఖమైనటువంటి సర్పవలయాకారం ఉన్న యంత్రంలో క్షాం బీజాన్ని, ఈ బీజ చతుష్టయాన్ని కలిగినటువంటి దాన్ని లిఖించాలి. క్షాం 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 అని చెప్పి ఆ వలయంలో లిఖించి దాన్ని 45 రోజులు సాధన చెయ్యాలి. రోజు 1000 సార్లు చొప్పున పఠిస్తూ ఆ యంత్రాన్ని పూజ చేయాలి. కరక్కాయని మంత్రించి కూడా దాన్ని స్వీకరించాలి. ఈ మంత్రంతో కరక్కాయని మంత్రించి దాన్ని కూడా స్వీకరించేటట్లయితే ఈ క్షయవ్యాధి అనేటటువంటి దాని నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉన్నది, ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది అని చెప్పబడ్డది. ఈ పారాయణ చేసేటటువంటి కాలంలో, పూజ చేసేటటువంటి సమయంలో తేనె, పాలతో చేసినటువంటి పరమాన్నం వీటిని నివేదన చెయ్యాలి. అమ్మవారిని షట్చక్రములందు కూడా పంచభూతాత్మకంగాను మనస్పూర్వకంగాను ఆమెని భావన చేసి విశ్వరూపంగా ఆమె సిద్ధం కాదలచి ఆ పరమేశ్వరునితో ఏకమైనటువంటి రీతిగా ఆనంద భైరవునితో ఏక అయినటువంటి రీతిగా భావన చేసేటటువంటి ఈ మనస్త్వం వ్యోమత్వం అనేటటువంటి శ్లోకాన్ని 35వ శ్లోకం సౌందర్యలహరిలో దీనిని 45 రోజులు 1000 సార్లు చొప్పున పఠించేటట్లయితే దానివల్ల ఆరోగ్య సిద్ధి ఏర్పడుతుంది, క్షయరోగ హర సిద్ధి ఏర్పడుతుంది అని చెప్పబడ్డది. శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఈ శ్లోకము సమస్తములైనటువంటి ఆరోగ్యాలకి హేతుభూతమైనటువంటిది. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే అనేది సాధన చేయాలి. స్వస్తి.